वीडियो खींचो मैं बोल दो वीडियो ओके निन्ना ई समयानिकी कल इसी समय हम कहाँ हैं वो सेलफोन शॉप पे है ना सेलफोन शॉप में। सो क्या हुआ एक बुढ़ा आदमी आया मैं क्या किया आपका साल दे दिया उसको आज 24 आवर्स बाद में क्या हुआ आपको साल मिल गया అదే సార్ మీరు వీడియో చూడండి నిన్న ఈ టైంకి ఓ సెల్ ఫోన్ షాప్ దగ్గర ఉన్నాం ముసలావిడ వచ్చింది ఆవిడ ఒంటి మీద చీర తప్ప ఏం లేదు నాకు శాలువా ఉన్నా స్వెటర్ రెండు ఉండే ఎవరో ఇచ్చేసాను వాళ్ళకి ఇక నాకు స్వెటర్ లేదని శాలువా వేసుకొచ్చాను ముసలావిడ రాత్రి టైం అయింది శాలువా వేసేసాను ఇంక ఇప్పుడు ఏం లేదు కాబట్టి లోపల బనీని వేసుకొని వచ్చేసాను మళ్ళీ ఏమైంది మనం అడగక్కర్లేదు నేను అదే చెప్తున్నా తల్లి గర్భంన ఎవరు పెడుతున్నారండి కడుపులో ఉన్నవాడికి ఎవరు పెడుతున్నారు కాబట్టి మనం ఏమి అడగక్కర్లేదు ఏమి ఆశించక్కర్లేదు అందుకనే పద్యంలో చెప్తారు ఏంటంటే అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను మృగజాతికెవ్వడు మేత పెట్టే పశులకెవ్వడొసగే పచ్చి పూరి పనులకెవ్వడొసగే బరగ పాలు జీవకోట్లను పోషింప దాత నీవెగాక వేరొకడు లేడయా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా కాబట్టి మనం ఎవ్వరం కూడా దేనికి అధైర్యపడక్కర్లేదు ఏది ఆశించక్కర్లేదు నా పాటికి నేను వెళ్ళిపోతున్నాను వాళ్ళు షాప్ కట్టేస్తారు అని కంగారులో ఈయన గబగబా వచ్చి పట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు నా గోళ మీ షాప్లో జరగాలని ఈ లీల చేసాడు లీలాకృష్ణ నేనేమంటే ఇలా ఇప్పుడు మీ ప్రేమ కదండి వచ్చాను నేను మీరు బెదిరిస్తే వచ్చానా ఎంత ప్రేమతో మీ పరిగెత్తుకు వచ్చి స్వామి ఒక్కసారి అడుగు పెట్టి వెళ్ళిపోండి అన్నారు ఆ ప్రేమకే కదా వచ్చావు కాబట్టి మనం ప్రేమించాలి అందుకనే ఏదో సినిమా డైలాగే కానీ మంచి మాట ఏంటంటే ప్రేమిస్తే ఏమవుతుంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు సినిమా అయితే ఏంటి నిజం కాబట్టి ప్రేమించేవాడే మనిషి ప్రేమను పంచేవాడే మనిషి అంతే దట్స్ ఇట్ థ్యాంక్ యూ హరే కృష్ణ థ్యాంక్ యూ సార్ హరే కృష్ణ మళ్ళీ హరే కృష్ణ నాకు ఆ నెంబర్ పెట్టండి వాట్సాప్ మీ అందరికి ఒక్క సార్ ఇది లీలాకృష్ణ ఇది మీకు ఇది ఒక దీన్ని బాగుంటుంది మీకు మళ్ళీ ఎక్కడ తిరుమల తిరుపతిలో స్వామి ఎంత అది ఆర్తి మీరు లోపల మీకు ఆర్తి ఉంది కాబట్టి నేను ఏదో పూల షాప్ దగ్గర ఆగాను అలాగే కూర్చో పెద్ద కారణం పెట్టాను గురుగారు ఎప్పటి నుంచో దొరుకుతారనుకున్నాను భలే కనపడ్డాను సంబరపడిపోయింది వేలు పెట్టండి ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే నొక్కండి ఒకసారి వదిలేను 6 ఓకే ఇలా మీరు రోజు ఒక 108 సార్లు మంత్రం చెప్పచ్చు ఒక్కటి ఇచ్చేస్తాను మళ్ళీ నేను మాట తప్పిన వాడిని అవ్వకూడదు అందరూ ఉండండి ఒక బృందావన విశేషం చేపట్టండి ఇది మొన్నే బృందావనం వెళ్ళొచ్చాను కదా వీళ్ళకు एक जोक मैं बोल दूँ ये खींचो ये रुको ఓకే ఇది వీడియో ఖీచో ఇది బృందావనంలో మన రాధా గోవింద టెంపుల్లో అన్ని చోట్ల కూడా మందిరంలో ఉదయం పూట మంగళహారతి చేసినప్పుడు స్వామికి ఆఫర్ చేస్తారు మేము ముద్దుగా దీన్ని ముక్కు ప్రసాదం అంటాం సో మీరు వాసన చూసి బట్టకు రాసుకోండి అయితే నేను ఒకసారి యాత్రకి వెళ్ళి వస్తుంటే ఏలూరు స్టేషన్లో ఎవరో వచ్చి నాకు కలిశారు కలిసిన తర్వాత వాళ్ళకి ఏదో పండ్లు ఇచ్చారు ఏదో ప్రసాదం ఇచ్చారు నేను రాసేసిన తర్వాత రైలు వెళ్ళిపోయింది ఇలా వాసన చూడాలి అనే విషయం చెప్పడానికి టైం లేదు రైలు వెళ్ళిపోయిన 5 మినిట్స్కి ఆయన ఫోన్ చేశాడు గురుగారండి మీరు ఏదో ప్రసాదం చేతి మీద రాశారు నేను పర్వాలేదా మహేష్ బాబు దూకుడు మనోడు నాకు
సినిమా డైలాగ్. అంటే ఇది ప్రసాదం అంటే తినేది మాత్రమే అనుకుంటున్నారు. కాదు, ఇప్పటిదాకా నేను మాట్లాడాను, అది చెవులకు ప్రసాదం. నేను పేపర్ కార్డు ఇచ్చాను, అది కళ్ళకు ప్రసాదం. ఇది ముక్కు ప్రసాదం. కాబట్టి దేవుడు మనకి చాలా హోల్స్ ఇచ్చాడు. ఏ హోల్ దేనికి వాడితే సోల్ అని తెలుసుకుంటామో అది మన గోలు, లేకపోతే వీ రిమైన్ ఫూడ్, నెవర్ ఫూడ్. నానా థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. నన్ను ఇది ఒక కవర్లో పెట్టి హరే ఫోటో ఖీంచనే. హరే కృష్ణ దగ్గర పెట్టిన ఫోటో రైట్ సైడ్ రైట్. పోస్ కావే. పేరు చెప్పండి నాన్న పిల్లలు. రాజేష్. యో వాజ్పేయి కాలు లేవా హరే స్వామి కుమ్ముడా పేరు నాన్న ఏం పేరు నాయన? ముండరాజ్. మునిరాజ్. వెరీ గుడ్. నన్ను నీకు రాయలేదు. రాసేనా? వచ్చా. ఎలా అంటే ధర్మరాజు చెప్తాడు, పెట్టి అందరికి పెట్టాలి అని ఎవరికి పెట్టాలి. అంటే ఏముంటుందంటే అది వాళ్ళ హృదయంలో అట్లా మనకు తెలియదు కదా, అందుకని మనం కొంచెం చూసుకోవాలి సార్. లేకపోతే అది ఏమవుతుందంటే రాజసూయాగం అంతా చేసిన తర్వాత కృష్ణుడు ఇది సక్సెస్సా కాదా అనేది ఎలా తెలుస్తుంది మాకు అని అడిగారు. అడిగితే కృష్ణుడు చెప్పాడు, అక్కడ గంట కట్టండి ముందే, రాజసూయాగం అయిపోయాక మీరు వెళ్ళి నుంచోండి అన్నదమ్ములు 5గురు, దానంతటా అది కొడితే రాజసూయాగం సక్సెస్. రాజసూయాగం అంటే అది చిన్న విషయం, షాప్ ఎక్కడానికి బోర్డు డబ్బులు అవుతుంది. ఇప్పుడు అన్ని కింద పడేయంటే దెబ్బ ఆడేయచ్చు, సత్తా అంటే అది పని కదా, చిన్న పని. సో రాజసూయాగం పెద్ద పని, గంట కొట్టుకోలేదు సార్. వీళ్ళకి లోపల గంట కొట్టు బాబు ఏమైంది బావా అంటే ఎక్కడో మిస్టేక్ జరిగింది, మీరు ఒకసారి మరి బాగా సిబిఐ ఎంక్వైరీ చేసుకుని చూడండి అంటే ఇంకా అందరినీ స్కానింగ్ చేసేసారు. ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ జరిగిందంటే భోజనాలు చేసేటప్పుడు కొందరు కొన్ని రకాలుగా చేస్తారు, అందరూ ఒకలా ఉండదు. కొందరు వేళ్ళు అనుకోకుండా ఇలా తింటారు, కొందరు ఎలా తీసుకుంటారు. కానీ పెట్టోడు వడ్డిచ్చేవాడు అలా చూసి కామెడీ చేయకూడదు. వాడు దేవుడు కదా మనకి. ఇంకా పెద్ద కదా భగవంతుడు గొప్ప ఎత్తేవాడు ఇంకా గొప్పడు. కృష్ణుడు చేశాడు పని. అయితే ఎవరో మొత్తానికి ఈ వంట వడ్డించే వాళ్ళలో ఎవరో చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక ఆయన ఒక అయ్యవారు భోజనం ఏం చేశాడు, అన్నం అన్నీ 2 చేతులతో మొత్తలా చేసి ఇలా ఒక బాంతిలా చేసుకున్నాడు. బాల్లా మనం మాట్లాడటానికి లేదుగా, ఒక్కోడు లోకో భిన్న రుచి అన్న ఇలా మొత్తం చేసుకుని అలా తింటున్నాడు. ఎవరో ఒక ఆవిడ అని వెట్టగారంగా అది ఆయన చెవిలో పడింది. ఆయన హృదయం బాగుంది, దొప్పింది మొత్తం పోయింది సార్. రాజశేఖర్ గంట కొట్టుకోలే, మీరు నమ్మండి. మళ్ళీ రాజశేఖరం చేశారు. అంత కేర్ఫుల్గా మనం వ్యక్తులతో డీల్ చేయాలి, అప్పుడు భగవంతుడు సంతోషపడతాడు. అంటే వాడు చిన్నోడు వీడు పెద్దోడు అంటే ఎక్కడో అక్కడ ఉండాలి తప్ప పెట్టేటప్పుడు మనం ఆ డిస్క్రిమినేషన్ కదా. అసలు అందులో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. మీ రామాయణంలో కూడా ఇదే వస్తుంది, డోంట్ డిస్క్రిమినేట్. పెట్టండి, కామెంట్ చేయొచ్చు. అంటే ఏదో సినిమా డైలాగ్లా ఉంటుంది కానీ కడుపుకి అంతకంటే ఏం తింటారు అంటే ఎవరన్నా తింటాడండి, ఆకలిస్తే తింటాడు. ఇలాంటి పొరపాటు జరగకూడదని దశరథుడు మీరు ఎవరికి ఏం కావాలో అది వాళ్ళకి తగ్గట్టు వడ్డించండి వితౌట్ కామెంట్స్ అని చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైతే రామాయణం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, మనం ఇప్పుడు పెద్ద తోపుగాళ్ళు ఎడ్యుకేటెడ్ లాగా ఇలా అని మాట్లాడి ఇలా అని తోచిస్తుంటాం. తోసే హక్కు లేదు సార్. తిండికారు అసలు చిరాకే పడకూడదు. అతిథి అభ్యాగతో విష్ణువు అంటే ఎవడు వాడిని ఛాన్స్ ఇచ్చాడు పెట్టడానికే. నువ్వుగా తోపు ఆడు, అది లేకపోతే నువ్వెవడ పెడతావు కదా.
అది అప్పుడు ఎవడ పెడతావు ఎదుర్కొంటా ఉంటాయి చూడు. నీకు ఇచ్చే ఛాన్స్ అయినా ఇచ్చేవాడు ఎవరు లేరా? గొప్ప సార్ ఆ, అది చూసుకో కాపాడుకోవాలి. సార్ వచ్చి పైనుంచి. చాలా హ్యాపీ బాయ్, షట్టర్ వేస్తావా? హరే కృష్ణ. ఉండాలి పెద్ద మనసు అట్లా హరే ఇస్తాను కృష్ణ. వెళ్ళి. హరే కృష్ణ. నాకు వాట్సాప్ ఒకసారి పెట్టండి ఏ పేరు నాన్న పాండ్యన్ ఆ? పాండ్యన్ పాండ్య పాండ్య తమిళన్ తెలుగు తెలియమా